వెల్కమ్ టు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్. మిత్రులారా, మీరు వీక్షిస్తున్నారు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్. నేను మీ తెలుగు టిఎస్ఆర్ని. మిత్రులారా, ఈరోజు అత్యద్భుతమైన ఓ ప్రముఖుడు జీవితంలో అన్నీ ఉండి ఏమీ సాధించలేని వాళ్లకు స్ఫూర్తిగా, ఆరోగ్యం సహకరించకపోయినా శరీర అవయవాలన్నీ చచ్చుబడిపోయి కుర్చీకే పరిమితమైనప్పటికీ తన పరిశోధనల ద్వారా ప్రపంచానికి కొన్ని ప్రముఖమైనటువంటి విషయాలను తెలియజేసి, అంతకు మించి నేటి యువతకు తన పనితీరు ద్వారా ఆదర్శనీయులు, మార్గదర్శకులు అయినటువంటి ఇంగ్లాండ్ దేశంలో జన్మించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి స్టీఫెన్ విలియం హాకింగ్ గురించి మనం తెలుసుకుందాం. ఈ స్టీఫెన్ విలియం హాకింగ్ 1942-2018 మధ్యకాలంలో ఇంగ్లాండ్లో జీవించారు. స్టీఫెన్ విలియం హాకింగ్ ఆంగ్లేయ భౌతిక శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త మరియు రచయిత. స్టీఫెన్ హాకింగ్గా పిలుచుకునేటటువంటి ఈయన పూర్తి పేరే స్టీఫెన్ విలియం హాకింగ్. స్టీఫెన్ విలియం హాకింగ్ని స్టీఫెన్ హాకింగ్ అని పిలుచుకోవటం జరుగుతుంది. స్టీఫెన్ విలియం హాకింగ్ 1942 జనవరి 8న ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్లో జన్మించారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఎక్కడ ఉంది అని మనకు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఉన్నటువంటి ఇంగ్లాండ్ దేశంలోని ఆక్స్ఫర్డ్ అనే పట్టణంలో ఈ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఉంది. ఈ ఇంగ్లాండ్ దేశంలోని ఆక్స్ఫర్డ్ అనే పట్టణంలో జనవరి 8, 1942న స్టీఫెన్ విలియం హాకింగ్ జన్మించడం జరిగింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ స్టీఫెన్ విలియం హాకింగ్ ఎమియోట్రోఫిక్ లేటరల్ స్క్లెరోసిస్ అనే నాడీ మండల వ్యవస్థకు సంబంధించిన వ్యాధి వలన శరీర అవయవాలు అన్నీ చచ్చుబడిపోయిన తన మెదడు పనిచేయటాన్నే దన్నుగా ఉపయోగించుకొని కృష్ణబిలాలకు సంబంధించిన అనేక భౌతిక శాస్త్రంలో పరిశోధనలు చేసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. రాయల్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్లో గౌరవ సభ్యుడిగా, పాంటిఫికల్ అకాడమీ ఆఫ్ సైన్స్లో జీవితకాల సభ్యునిగా ఉన్నారు విలియం హాకింగ్. ఈ స్టీఫెన్ విలియం హాకింగ్ అమెరికాలో అత్యున్నత పౌర పురస్కారం అయినటువంటి ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అందుకున్నాడు. ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ ఏ దేశ అత్యున్నత పౌర పురస్కారం అనేటటువంటి అవకాశం ఉంది. అమెరికా లేదా యుఎస్ఏ అత్యున్నత పౌర పురస్కారం ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్. ఈ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ను స్టీఫెన్ విలియం హాకింగ్ అందుకున్నారు. మరొక అందా బదిర మోగ అయిన హెలెన్ కెల్లర్ కూడా తన పనితీరుతో ఈ అమెరికా అత్యున్నత పౌర పురస్కారం ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ను అందుకోవటం జరిగింది. టైమ్స్ పత్రిక వారి 100 మంది అత్యంత గొప్పవారైన బ్రిటిషర్ల జాబితాలో 25వ స్థానం సంపాదించారు స్టీఫెన్ విలియం హాకింగ్. ఈ స్టీఫెన్ విలియం హాకింగ్ది రాసినటువంటి ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ అనే పుస్తకం
కాబట్టి ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం అనే పుస్తక రచయిత స్టీఫెన్ విలియం హాకింగ్. ఈ స్టీఫెన్ విలియం హాకింగ్ రాసిన ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం అనే పుస్తకం బ్రిటిష్ సండే టైమ్స్ బెస్ట్ సెల్లర్ల జాబితాలో 237 వారాల పాటు నిలిచి రికార్డు బద్దలు కొట్టింది. అంతేకాదు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం లభించింది. ఇలా తన శరీర అవయవాలన్నీ చచ్చుబడిపోయిన ఒకే ఒక దవడ ఎముక కదులుతూ స్ఫూర్తినిచ్చి మరి చక్రాల కుర్చీకే పరిమితమైన తన జీవితాన్ని మరి ఏమాత్రం మరణానికి భయపడకుండా అనేక పరిశోధనలు అనేక రచనలు చేసి ఆదర్శప్రాయంగా నిలిచారు. మరి ఈ చక్రాల కుర్చీకే పరిమితమైనప్పటికీ ఒకే ఒక దవడ ఎముక కదులుస్తూ దానికి అమర్చిన సంభాషణలు ఉత్పత్తి చేసే పరికరంను ఉపయోగించి సంభాషించేవాడు. శరీరం కదల్చడానికి కుదరని స్థితిలో ఆయన చేసిన పరిశోధనా కృషి ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి తెచ్చిపెట్టింది. నిజంగా ఇలాంటి వారే స్ఫూర్తి ప్రదాతలు, ఆదర్శనీయులు. శాస్త్రవేత్తగానే గాక తనపై తనకున్న నమ్మకం, కలసిరాని విధిని తనకు అనుకూలంగా మార్చుకునే తత్వం నేటి యువతకు ఆదర్శం కావాలి. స్టీఫెన్ ఓ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త, కానీ వృత్తిరీత్యా ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర ఆచార్యులుగా పనిచేశారు. అంటే ఈయన పరిశోధనలేమో భౌతిక శాస్త్రంలో ఉన్నాయి, ఈయన వృత్తిరీత్యా కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర ఆచార్యులుగా పనిచేయటం జరిగింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర ఆచార్యులుగా పనిచేసిన స్టీఫెన్ విలియం హాకింగ్ 2009 సంవత్సరంలో పదవి విరమణ చేశారు. ప్రస్తుతం మనం హాకింగ్స్ రేడియేషన్గా పిలుస్తున్న కృష్ణ బిలాల రేడియేషన్ను ప్రతిపాదించింది ఈ స్టీఫెన్ విలియం హాకింగ్. మరి కృష్ణ బిలాల మీద పరిశోధన లేదా హాకింగ్స్ రేడియేషన్గా పిలుస్తున్నటువంటి ఈ పరిశోధన 1970వ సంవత్సరంలో ప్రారంభించారు. స్టీఫెన్ విలియం హాకింగ్కు సంభవించిన వ్యాధి ఎమియోట్రోఫిక్ లేటరల్ స్కెర్లోసిస్ లేదా మోటార్ న్యూరాన్ వ్యాధి. అంటే ఎమియోట్రోఫిక్ లేటరల్ స్కెర్లోసిస్ అన్న మోటార్ న్యూరాన్ వ్యాధి అన్న ఒకటే. ఈ వ్యాధి వల్లనే స్టీఫెన్ హాకింగ్ శరీరావయవాలన్నీ చచ్చుబడిపోయినవి అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ ఎమియోట్రోఫిక్ లేటరల్ స్కెర్లోసిస్ ఆర్ మోటార్ న్యూరాన్ వ్యాధి దేని మీద ప్రభావం చూపుతుంది అంటే నాడీ మండలంపై చూపించి, అనగా నరాలు మరియు వెన్నుపూసపై ప్రభావం చూపుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి 1985వ సంవత్సరంలో న్యూమోనియా కూడా వచ్చింది. అంటే స్టీఫెన్ హాకింగ్కి ఎమియోట్రోఫిక్ లేటరల్ స్కెర్లోసిస్ ఆర్ మోటార్ న్యూరాన్ వ్యాధితో పాటు మరొక వ్యాధి అయినటువంటి న్యూమోనియా కూడా రావటం జరిగింది. అప్పటి నుండే ఆయన పూర్తిగా చక్రాల కుర్చీకే పరిమితం అవ్వాల్సి వచ్చింది అని గుర్తుపెట్టుకోవాలి. అయినా ఎన్నో గొప్ప గొప్ప పరిశోధనలు చేశారు. 1970వ సంవత్సరంలో కృష్ణ బిలాలు ఆర్ హాకింగ్ రేడియేషన్ పరిశోధన ప్రారంభించారు. 1971 నుండి బిగ్ బ్యాంగ్పై పరిశోధనలు మొదలుపెట్టారు. 1984లో ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం పుస్తక రచనను ప్రారంభించారు. 1984లో ఈ పుస్తకం ప్రపంచ రికార్డులు సృష్టించింది. మరి గిన్నిస్ బుక్ రికార్డులో స్థానం సంపాదించుకుంది. మరి దానితో పాటు ఇవి 1984 సంవత్సరంలో విలియం హాకింగ్ రాసినటువంటి ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం పుస్తక రచన మరి 40 భాషల్లోకి అనువాదం అవటం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. 1988 సంవత్సరంలో ఈ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం పుస్తకం వెలువడింది. అంటే 1984లో ఈ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం పుస్తక రచన ప్రారంభించారు విలియం హాకింగ్.
ఈ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం పుస్తకం వెలువడిన సంవత్సరం 1988 అని గుర్తుపెట్టుకోవాలి. ఇది 40 భాషల్లోకి అనువాదం జరిగింది అని గుర్తుపెట్టుకోవాలి. స్టీఫెన్ హాకింగ్ రాసిన ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం తెలుగులో కాలం కథ అనే పేరుతో వెలువడింది. ఇది చాలా ఇంపార్టెంట్. స్టీఫెన్ విలియం హాకింగ్ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పుస్తకం ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం పుస్తకం. ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం పుస్తక రచన ప్రారంభ కాలం 1984. మరి ఈ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం పుస్తకం వెలువడిన లేదా ముద్రణ అయిన సంవత్సరం 1988. ఇది 40 భాషల్లోకి అనువాదం అయింది. మరి తెలుగులోకి ఏ పేరుతో అనువాదం అయిందంటే కాలం కథ పేరుతో వెలువడింది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మరి 2014 సంవత్సరంలో ది థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ అనేటటువంటి సినిమా తీయటం జరిగింది. ది థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ సినిమా ఎవరి జీవిత చరిత్ర ఆధారంగా తీశారు అని అంటే ఈ స్టీఫెన్ హాకింగ్ జీవిత చరిత్ర ఆధారంగా తీయటం జరిగింది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ది థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ సినిమాకు ఆస్కార్ అవార్డు కూడా రావటం జరిగింది. ఇది 2014లో రావటం జరిగింది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మరి స్టీఫెన్ హాకింగ్ జీవిత సూక్తులు ఆరు అక్షర సత్యాలు తన జీవితం ద్వారా తన పనితీరు ద్వారా మరి ఎంతోమంది స్ఫూర్తిదాయకుడు అయినటువంటి స్టీఫెన్ హాకింగ్ కొన్ని అక్షర సత్యాలైనటువంటి సూక్తులను చెప్పడం జరిగింది. మరణం తరువాత జీవితం లేదు, స్వర్గం అనేది ఒక కట్టు కథ, మరణం తరువాత జీవితం స్వర్గం నరకం వంటివేమీ లేవు, ఇవన్నీ మృత్యు అంటే ఇవన్నీ మృత్యు అంటే భయపడే వారి కోసం అల్లిన కట్టుకథలు. మనిషి మెదడు కూడా కంప్యూటర్ వంటిదే. విడిభాగాలు పాడైన తరువాత కంప్యూటర్ పనిచేయటం ఆగిపోయినట్టే మెదడు ఆగిపోతుంది. ఒక్కసారి మెదడు నిలిచిపోయిన తరువాత ఏమీ ఉండదు. కన్ను మూసేలోపే మన శక్తి సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగిస్తూ మంచి జీవితం గడపాలి. మనం చేసే పనులు అత్యున్నతంగా ఉండటానికి కృషి చేయాలి. 49 ఏళ్లుగా మరణం నాకు అత్యంత సమీపంలోనే ఉంటుంది. అయినప్పటికీ నేను మృత్యువుకు భయపడటం లేదు. త్వరగా మరణించాలని నేను భావించడం లేదు. నేను కన్ను మూసేలోపే చేయాల్సిన పనులు ఎన్నెన్నో ఉన్నాయి అని మరి ఎన్నో జీవిత సత్యాలు లేదా అక్షర సత్యాలు తను అనుభవం ద్వారా చెప్పినటువంటి గొప్ప ఆదర్శనీయ వాక్యాలుగా మనం తీసుకోవాలి. ఇవన్నీ అన్నది కూడా మరి స్టీఫెన్ హాకింగ్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ముఖ్యంగా స్టీఫెన్ హాకింగ్ పొందిన ముఖ్యమైనటువంటి అవార్డులు ప్రిన్స్ ఆఫ్ ఆస్టూరియస్ అవార్డ్ 1989, కాప్లే మెడల్ 2006 సంవత్సరంలో, అమెరికా అత్యున్నత పౌర పురస్కారం ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్. ఈ అమెరికా అత్యున్నత పౌర పురస్కారం అయిన ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ను హెలెన్ కెల్లర్ కూడా పొందారు. మరి ఈ స్టీఫెన్ హాకింగ్ పరిశోధనా రంగాలు అనువర్తిత గణిత శాస్త్రవేత్త మరియు సైద్ధాంతిక భౌతిక శాస్త్రం మీద ఈయన పరిశోధనలు చేశారు. ఈ స్టీఫెన్ హాకింగ్ జాతీయత బ్రిటిష్ ఆర్ ఇంగ్లాండ్ దేశీయుడు. స్టీఫెన్ విలియం హాకింగ్ జీవిత చరిత్ర ది మ్యాన్ హ్యావ్ డివైడ్ ద మ్యాన్ హూ డిఫైడ్ ఆల్ లిమిట్స్ అని డేవ్ ఆండ్రూ రచించడం జరిగింది. మరొక రచయిత క్రిస్ డయకర్ ద లైఫ్ అండ్ వర్క్ ఆఫ్ ద వరల్డ్ అనే పేరుతో స్టీఫెన్ హాకింగ్ జీవిత చరిత్రను రచించటం జరిగింది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా ఎంతోమందికి
స్ఫూర్తినిచ్చి మరి తన శరీర అవయవాలు పనిచేయనప్పటికీ గొప్ప గొప్ప పరిశోధనలు చేసిన మేధావి తన జీవితాన్ని 2018 మార్చి 14న ఇంగ్లాండ్లో కేంబ్రిడ్జిలో తన నివాసంలో ముగించారు, వారు పరమపదించారు అని గుర్తుపెట్టుకోవాలి. అంటే విలియం హాకింగ్ జన్మించిన సంవత్సరం ప్రదేశం 1942వ సంవత్సరంలో ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్లో జన్మించారు. కాబట్టి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఇంగ్లాండ్లో ఉంది. ఈ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆయన జన్మించారు. మరి 2018 మార్చి 14న ఇంగ్లాండ్లో మరణించారు, కేంబ్రిడ్జిలో. కాబట్టి 2 ప్రముఖమైన యూనివర్సిటీ ప్రాంతాల్లో, ఇంగ్లాండ్లోని 2 ప్రముఖమైన యూనివర్సిటీలు, ఆక్స్ఫర్డ్ ఒకటి, మరొకటి కేంబ్రిడ్జ్. ఈ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఉన్నటువంటి పట్టణం, ఆక్స్ఫర్డ్ పట్టణంలో 1942 జనవరి 8న జన్మించారు. మరి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఉన్నటువంటి ఇంగ్లాండ్ కేంబ్రిడ్జ్ పట్టణంలో 2018 మార్చి 14న మరణించారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా స్టీఫెన్ హాకింగ్ను మనం జీకే మరియు ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి ఈ వీడియో నచ్చిన మిత్రులు టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు ఫార్వర్డ్ చేయండి. ఇప్పటి వరకు ఈ వీడియోను చూసిన మిత్రులకు ధన్యవాదాలు.